హాయ్! హలో! నమస్తే. నేను విజ్ఞాని. హైదరాబాద్‌లోని పెద్దమ్మ తల్లి గుడికొచ్చామండి. అసలు బయట ఎంత పెద్ద ప్రాంగణమోనండి. అక్కడ చెట్లు, కార్ పార్కింగ్ అయితే చాలా పెద్ద ప్లేసుంది. ఇంకా గుడిలోకెళ్ళాను. ఇదే మొదటిసారి రావడం. అమ్మవారు ఎలా ఉంటారు? అమ్మవారి విశేషాలేంటి? నాకేమీ తెలీదు. లోపలికి రాగానే ఇక్కడ అందరూ ఏంటో కిందన కాయిన్స్ పెడుతున్నారు. ఏంటా అని అడిగితే, కోరుకున్న కోరిక గనక నెరవేరినట్టయితే ఈ కాయిన్ నిలబడతదని, నెరవేరకపోతే పడిపోద్దని ఇక్కడ నిదర్శనం అని చెప్పారండి. ఎంతమంది ఎన్ని కాయిన్స్ ఉన్నాయో తెలుసా అండి ఇక్కడ. కాకపోతే ఈయన నన్నన్నారు, "సరే నువ్వు కూడా ఏమన్నా ట్రై చేస్తావా" అని. నాకొక్కటే అనిపించిందండి. మనస్ఫూర్తిగా చెప్తున్నానండోయ్! అమ్మ మీద సంపూర్ణమైన నమ్మకం పెట్టుకొని, "అమ్మా నువ్వు నాకు చేసి పెట్టంటే" ఖచ్చితంగా చేస్తదండి. ఇంక టెస్టింగ్‌లు ఎందుకా అని. అయ్యో! చేసినోళ్ళని గురించి నేను మాట్లాడడం లేదు. నా గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నానండి. నా గురించి మాత్రమే. సరే గాని ఇంకసలు గుడి ఎంత అందంగా ఉందో తెలుసా అండి? అందులోని మేమెళ్ళిన మర్నాడే ఆఖరి రోజు బోనాల పండగ అన్నారు. ఇంకా గుడి అలంకరణ జరుగుతూ ఉంది పూలతో. ఎన్ని పూలోనండి అమ్మకి. అమ్మకి లోటేంటిలేండి. కానీ ఆ అలంకరణ ఎంత మర్నాడు అయ్యుంటే ఇంకా ఎంత బావుండో. కానీ అస్సల లోపలికెళ్ళే పరిస్థితి కూడా ఉండదండి. ఈరోజు మాత్రం ప్రశాంతంగా, హాయిగా దర్శనం జరిగింది. తల్లండి దర్శనం. ఆ తల్లి అలాగా సింహం మీద కూర్చొనుంది. ఆ తల్లి దర్శనం అయిందండి. దీపాల వెలుగులో ఉందండి ఆ తల్లి. ఎప్పటినుంచో మనకి బాగా తెలిసిన వ్యక్తి సడన్‌గా ఒక్కసారిగా కనిపిస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? నిజంగా ప్రామిస్ అండి. నాకైతే అలాగే అనిపించింది. అమ్మ నాకెప్పటినుంచో తెలుసున్నట్టు, ఇప్పుడు చాన్నాళ్ళ తర్వాత కలిసినట్టు, ఏదో ఒక రకమైన అనుభూతండి. నిజంగా అలాగే జరిగింది. కానీ ఇప్పుడు మాట్లాడుతుంటే మళ్ళీ ఆ అమ్మ, ఆ వెలుగు, ఆ దీపాలు అన్నీ నాకు దర్శనం అవుతున్నాయి. కాకపోతే ముందుకు కాసేపు, వెనక్కి కాసేపు అలా ఒక పావుగంట సేపు అమ్మనే చూస్తూ ఉండిపోయానండి. వెళ్ళిపోమని తిడుతున్నా గానీ. అందుకో ఏమో తెలీదు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా అమ్మ దర్శనం అద్భుతంగా జరుగుతుంది. ఆ తల్లి సంపూర్ణంగా ఆశీర్వదించింది అని చెప్పడానికి నాకింతకన్నా నిదర్శనం ఏం కావాలి చెప్పండి? సరే గాని ఇంకా లైన్‌లయితేనండి అమ్మ నాయనో! చాలా లైన్స్ ఉన్నాయండి. ఇంకా మేమెళ్ళింది ఆ రోజు ఆ టైంకి తక్కువ జనం ఉన్నారట. అదే తర్వాతయితే ఇంకసలు సమస్య లేదంటున్నారు. ఎంత బావుందో! సరే దర్శనం అయిపోయి బయటికొచ్చిన తర్వాత అండి, అక్కడ ఒక చిన్న ఆలయంలా ఉంది. ఏంటా అనుకున్నాను. ఎళ్లి చూస్తే నాగదేవతటండి. అక్కడ పుట్ట వెలిసింది అని అన్నారు. చాలా నిదర్శనం అంట. లోపలికెళ్ళి చక్కగా దర్శనం చేసుకున్నాను. తల్లి దర్శనం చక్కగా అయింది. అలాగే అక్కడ చుట్టూ కొంచెం కొన్ని కొన్ని ఆలయాలున్నాయి. ఇంక పైకెక్కే ఓపిక లేక వెళ్ళడం ఇంక నా వల్ల కాలేదండి. నీరసంగా ఉండడం వల్ల ఎళ్ళలేదు. కానీ ఇక్కడ మాత్రం చాలా 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 పీస్‌ఫుల్‌గా ఉందండి. అసలు గుడంటేనే పీస్‌ఫుల్. కొత్తగా చెప్పడానికి ఏముందంటారా? కానీ నాకు కలిగిన అనుభూతులు మీతో పంచుకోవాలనే ఇవన్నీ చెప్తున్నాను. ఇంక ప్రసాదానికి పాపం ఈయన లైన్‌లో ఉండి ప్రసాదాలు తీసుకొచ్చారు. సరే ఈయన తీసుకొస్తున్నారు కదా అని బయటికెళ్ళేసరికి ఈ గ్రూప్ అందరూ కూడా నాకు దొరికారు. ఇంక కబుర్లే కబుర్లు కాసేపు. చాలా మాట్లాడారు. ఇంక నేను వదులుతానా? నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే వరకు వదలలేదు. సరే అని సబ్స్క్రైబ్ చేశారు. సరే ఇంకా చక్కని దర్శనం అయిపోయింది గదా! ఈయన హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళిపోయారండి. సరే గాని మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.